హలో గైస్, దిస్ ఈజ్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. మనం ఆల్రెడీ ఆల్కేన్స్ ప్రిపరేషన్ మెథడ్స్ లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. అండ్ దాని నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఆల్కేన్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఈరోజు క్లాస్లో క్లియర్గా నేర్చుకుందాం ఫర్ సెమిస్టర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ పర్పస్. ఓకే, ఆల్కేన్స్ వాట్ టైప్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, వాట్ టైప్ ఆఫ్ కెమికల్ ప్రాపర్టీస్ ఇన్వాల్వ్ అవుతుంది, 1 by 1 పాయింట్ వైజ్ డిస్కస్ చేద్దాం సార్. మీరు కూడా చిన్న నోట్స్ పెట్టుకొని జస్ట్ 1 by 1 పాయింట్ రాసుకుంటూ ఉంటే యూ కెన్ ప్రిపేర్ నోట్స్ ఆల్సో. ఓకే, ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ వచ్చేసి మనకు ఆల్రెడీ తెలుసు కదా. చిన్న ఫిజికల్ ప్రాపర్టీస్ డిస్కస్ చేస్తూ మనం కెమికల్ ప్రాపర్టీస్లోకి వెళ్దాం. ఫిజికల్ ప్రాపర్టీస్ థియరీ పర్పస్లో అంత ఇంపార్టెంట్ కాదు, కానీ తెలుసుకోవాలన్నమాట. ఐ మీన్ కాంపిటేటివ్ పర్పస్లో అడిగే ఛాన్స్ ఉంది. ఎలా అడుగుతాడో మనకు అవి కూడా డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీ అంటే అవి ఫిజికల్గా ఎలా ఉంటాయంటే దే ఆర్ కలర్లెస్ అండ్ ఆర్డర్లెస్. ఆల్కెన్స్ ఆర్ కలర్లెస్ అండ్ ఆర్డర్లెస్. దట్ మీన్స్ ఇవి ఎలా ఉంటాయంటే కలర్లెస్లోని వాసన లేకుండా కలర్ లేకుండా ఉంటాయని అబ్జర్వ్ చెప్పవచ్చు తెలుగులో. దోస్ ఆల్కెన్స్ ఆర్ కలర్లెస్ అండ్ ఆర్డర్లెస్. దట్ ఈస్ ద ఫస్ట్ ఫిజికల్లీ. మనం ఏదైనా కాంపౌండ్ చూసినట్టే ఫిజికల్గా చెప్తాం కదా, అది సాలిడా, లిక్విడా, గ్యాసెస్ అని చెప్తాం కదా. అంతకన్నా ముందు కలర్ చెక్ చేస్తాం కదా. ఇప్పుడు మనం అది ఆల్కెన్స్ అనేవి గ్యాసెస్ స్టేట్లో ఉంటాయా, సాలిడ్ స్టేట్లో ఉంటాయని చెప్పుకుంటే సమ్ ఆల్కెన్స్, దట్ ఈస్ ఫస్ట్ 4 ఆల్కెన్స్, దట్ ఈస్ C1 to C4 ఆల్కెన్స్. అంటే ఏంటంటే కార్బన్ 1 నుంచి కార్బన్ 4 వరకు ఉన్న ఆల్కెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్, ఈథేన్, ప్రోపేన్ అండ్ అప్ టు ద బ్యూటేన్ వరకు కూడా మనకి ఎలా ఉంటాయంటే దే ఆర్ గ్యాసెస్, దే ఆర్ ఇన్ గ్యాసియస్ స్టేట్ ఇన్ అట్ రూమ్ టెంపరేచర్. ఓన్లీ కార్బన్ 4 వరకు మాత్రమే మనం గ్యాస్ స్టేట్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అప్ టు ద C5 to C17 కార్బన్ నుంచి బ్యూటేన్ నుంచి C17 కార్బన్ వరకు కూడా మనకి అటువంటి ఆల్కెన్స్ అన్నీ కూడా ఏముంటాయంటే లిక్విడ్ స్టేట్లో ఉంటాయి సార్. దే ఆర్ ఇన్ లిక్విడ్ స్టేట్. ఆల్ ఆల్కెన్స్ ఆర్ కలర్లెస్ అండ్ ఆర్డర్లెస్. కమింగ్ టు ద ఫిజికల్ స్టేట్ అనుకుంటే C1 to C4 గ్యాస్ స్టేట్లో ఉంటాయి, C4 to C17 లిక్విడ్ స్టేట్లో ఉంటాయి. అండ్ కమింగ్ టు ద C18 ఆన్వర్డ్స్, C18 తర్వాత ఉన్ని ప్లస్ C18 కూడా ఆల్కెన్ ఉన్ని కూడా ఎలా ఉంటాయంటే దే ఆర్ సాలిడ్స్. ఓకే, ఇలా మనం క్లాసిఫై చేయొచ్చు వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీ అండ్ కలర్ని మనం ఇలా క్లాసిఫై చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద మెల్టింగ్ పాయింట్స్, వాటి యొక్క మెల్టింగ్ పాయింట్స్ ఎలా ఉంటాయంటే స్ట్రైట్ చైన్ ఆల్కెన్స్కి మెల్టింగ్ పాయింట్స్ బాయిలింగ్ పాయింట్స్. ఓకే, బాయిలింగ్ పాయింట్స్ ఎందుకంటున్నానంటే మ్యాక్సిమం మనం బాయిలింగ్ పాయింట్స్ పెట్టుకుంటే సార్, మెల్టింగ్ పాయింట్ పెట్టుకుంటే సార్ మనకి బాయిలింగ్ పాయింట్ ఏమొచ్చి మనకి లిక్విడ్స్కి ఉంటాయి, అంతేనా. అండ్ కమింగ్ టు ద మెల్టింగ్ పాయింట్స్ ఆర్ సాలిడ్స్, అంతే కదా. ఎక్కడైతే ఇది మెల్ట్ అవుతుందో ఆ టెంపరేచర్ మనం సాలిడ్ అయితే ఎక్కడైతే మెల్ట్ అవుతుందో ఆ టెంపరేచర్ మెల్టింగ్ పాయింట్ అంటాం. ఈ లిక్విడ్ స్టేట్ ఎక్కడైతే వ్యాపరైజ్ అవుతుందో ఏ టెంపరేచర్ వద్ద వ్యాపరైజ్ అవుతుందో దాన్ని బాయిలింగ్ పాయింట్ అంటాం. ఓకే, మనం మ్యాక్సిమం లోయర్ ఆల్కెన్స్ గురించి ఎప్పుడు డిస్కస్ చేస్తాం కాబట్టి హయ్యర్ ఆల్కెన్స్ మనం సిలబస్లో మన చదువుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనకి హయ్యర్ ఆల్కెన్స్ అనేవి యూజ్ చేయమన్నమాట. ఓకే, C4 to మ్యాక్సిమం ఈ గ్యాస్ స్టేట్ అండ్ లిక్విడ్ స్టేట్ కార్బన్స్ వరకే మనకి మ్యాక్సిమం సిలబస్లో రావడం కానీ హైయర్ రేంజ్లో కూడా రావడానికి కానీ ఈవెన్ రీసెర్చ్ పర్పస్లో కూడా మ్యాక్సిమం ఈ మిడిల్ ఆల్కెన్స్ వరకు యూజ్ చేస్తాం కాబట్టి వాటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ మనం చూసుకోవాలి సార్. బాయిలింగ్ పాయింట్స్ ఎలా ఉంటాయంటే స్ట్రైట్ ఆల్కెన్స్, ఇలా స్ట్రైట్ చైన్ ఉన్నటువంటి ఆల్కెన్స్కి బాయిలింగ్ పాయింట్ అనేది చాలా తక్కువగా ఉంటాయి సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 degrees వద్ద అండ్ సమ్ ఎక్స్ టెంపరేచర్ వద్ద వీటికి ఈజీగా మనకి అవి లిక్విడ్ అనేది గ్యాసెస్గా మార్చేయవచ్చు అనమాట. ఇలా ఏదో సమ్ C4 ఆల్కిన్నో C5 ఆల్కిన్నో తీసుకుని లిక్విడ్ స్టేట్లో ఉన్న ఆల్కిన్ తీసుకుని దాన్ని హీట్ చేసినట్లయితే ఏదో ఒక టెంపరేచర్ వద్ద మనకి అది వ్యాపరైజ్ అయిపోద్ది. ఆ టెంపరేచర్ మనము దాని యొక్క బాయిలింగ్ టెంపరేచర్ బాయిలింగ్ పాయింట్ అంటాం కదా. స్ట్రైట్ ఆల్కిన్స్కి ఎలా ఉంటాయంటే చాలా తక్కువగా ఉంటాయి వన్ కంపేర్ టు బ్రాంచ్డ్ చైన్స్. ఇలా బ్రాంచింగ్ ఉన్నటువంటి చైన్ కన్నా
బ్రాంచింగ్ ఉన్నటువంటి ఆల్కేన్స్ కన్నా స్ట్రైట్ లైన్ లీనియర్ టైప్ ఆఫ్ బ్రాంచెడ్ చైన్లో మనకి బాయిలింగ్ పాయింట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇదే కాంపిటేటివ్ పర్పస్లో అడగవచ్చు విచ్ వన్ ఈస్ ద మోర్ బాయిలింగ్ పాయింట్ అనేసి ఒక 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు మనం బ్రాంచెడ్ చైన్ ఉన్న వాటికి ఎక్కువగా ఇచ్చుకోవాలి, స్ట్రైట్ చైన్ ఉన్న వాటికి తక్కువగా ఇచ్చుకోవాలి. బికాస్ ఆఫ్ ద స్ట్రైట్ చైన్ ఉన్నప్పుడు ఈజీగా బాయిల్ అయిపోతాయి కాబట్టి వాటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇవి బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి టెంపరేచర్ ఇంకా ఎక్కువ రిక్వైర్ అవుతుంది కాబట్టి మనకి బాయిలింగ్ పాయింట్ అనేది ఇక్కడ ఎక్కువగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ ఆల్కేన్స్. ఓకే, బాయిలింగ్ పాయింట్ అంటే బాష్పీభవన స్థానం అంటాం తెలుగులో. మ్యాక్సిమం మీకు అర్థమై ఉంటుంది, తెలుగులో కూడా మనకి ఒక్కొక్క పాయింట్ రాసుకునేలా ఉండాలన్నమాట. మ్యాక్సిమం చాలు మనకు ఒక 5 పాయింట్స్ వరకు నేర్చుకుంటే చాలు. ఇంకా చెప్పాలంటే ఆల్కేన్స్ డు నాట్ ఫార్మ్ హైడ్రోజన్ బాండ్స్ అండ్ ఇన్సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్ సచ్ యాజ్ వాటర్. జనరల్గా ఇవి వాటర్లో డిజాల్వ్ అవ్వవు అనమాట. ఇన్సాల్యుబుల్ ఇన్ ఆల్కేన్స్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్ లైక్ వాటర్. ఓకే, ఇవన్నీ కూడా మనం ఫిజికల్ ప్రాపర్టీస్గా నేర్చుకుంటే జస్ట్ మనకు తెలియాలన్నమాట ఏ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉన్నాయని. ఒకవేళ ఒక షార్ట్ ఆన్సర్కి ఇచ్చినా సరే రాసే విధంగా ఉండాలన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద ఫిజికల్ ప్రాపర్టీస్. 1 by 1 చూసుకున్నట్లయితే కలర్లెస్ అండ్ ఆర్డర్లెస్ అండ్ ఫిజికల్ స్టేట్ అనేది ఒక్కొక్క కార్బన్ నుంచి ఒక్కొక్క కార్బన్కి ఎలా మారుతుందో మనం చూసుకొని, తర్వాత బాయిలింగ్ పాయింట్ అండ్ వాటి యొక్క సాల్యుబిలిటీ. జనరల్గా ఇవి ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. ఓకే, ఈ విధంగా ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి ఒక 5గా మనం డివైడ్ చేసుకున్నాం. అండ్ కమింగ్ టు ద కెమికల్ ప్రాపర్టీస్. ఓకే, కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ రసాయన ధర్మాలు. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్. కెమికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి సార్? మనకి ఈ ఆల్కేన్స్ అనేవి ఎటువంటి రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి, మెయిన్గా ఇవి ఎటువంటి రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి అనుకుంటే మనకి దీస్ ఆర్ స్ట్రాంగ్ సిసి బాండ్స్ అండ్ స్ట్రాంగ్ సిహెచ్ బాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్లో తీసుకోండి CH4 అండ్ దాని యొక్క బాండింగ్ స్ట్రక్చర్ తీసుకుంటే ఎలా ఉంటుంది కదా. ఇవేంటైతే మనకి ఈ ఆల్కేన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ CH3 తీసుకున్నా సరే ఇందులో ఎలా ఉంటాయంటే ఇవి వెరీ స్ట్రాంగ్గా ఉంటాయండి సార్. ఎందుకు స్ట్రాంగ్గా ఉంటాయంటే దీస్ ఆర్ సిగ్మా బాండ్స్ అండ్ పోలార్ బాండ్స్, కోవలెంట్ బాండ్స్ అంటాం కూడా మ్యూచువల్గా టైట్గా ఉంటాయి అన్నమాట. అందుకు ఇవి మ్యాక్సిమం ఎటువంటి రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయలేవు. ఇందులో వీటిని బ్రేక్ చేయాలంటే చాలా ఎనర్జీ రిక్వైర్ అవ్వాలన్నమాట. అదే ఒక పాయింట్గా చెప్పుకుంటే ఆల్కేన్స్ హ్యావ్ స్ట్రాంగ్ కార్బన్ బాండ్స్ అండ్ స్ట్రాంగ్ carbon hydrogen bonds. That's why these single bonds which requires the lot of energy to break these bonds. That's why alkanes do not react with any chemical reagents such as oxidizing agents and reduction agents and acids and bases అన్నమాట. ఓకే, ఇందులో ఉన్నటువంటి కార్బన్ బంధాలు, కార్బన్ హైడ్రోజన్ బంధాలు చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల వీటిని బ్రేక్ చేయడానికి చాలా ఎనర్జీ రిక్వైర్ అవ్వడం వల్ల ఇవి ఎటువంటి కెమికల్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వవు. లైక్ ఆక్సీకరణం కానీ, క్షయకరణం కానీ, యాసిడ్స్తో కానీ, బేసిస్తో కానీ రియాక్షన్ పొందవు. అయితే ఎటువంటి రియాక్షన్లో పొందుతాయి? మెయిన్గా ఆల్కేన్స్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ 3 types of reactions. One is combustion, దహనము అంటాం సార్. దహనము, 1 second. ఓకే, 3 రకాలు అనుకున్నాం కదా. మెయిన్లీ ఆల్కేన్స్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ 3 types of reactions. One is combustion, దహనము అంటాం తెలుగులో. సెకండ్ వన్ ఈజ్ పైరాలసిస్. పైరాలసిస్ మీన్స్ క్రాకింగ్ అంటాం. అవి తెలుగులో కూడా పైరాలసిస్ అంటారు. మ్యాక్సిమం తెలుగులో మనకి తెలుగులో కెమిస్ట్రీలో ఏంటంటే తెలుగులో కన్నా ఇంగ్లీష్లోనే ఈజీగా ఉంటాయి అన్నమాట. ఇవి దహనము అంటాం. పైరాలసిస్ అంటే మాలిక్యూల్స్ విడిపోయి ఎనదర్ ఆల్కేన్గా మారడం అనమాట. చెప్తాను ఎలా ఉంటుందో రియాక్షన్ చెప్తే మీకు అర్థమైపోద్ది. అండ్ కమింగ్ టు ద hallucination. These are the main reactions of the alkanes. ఓకే, ఇవి మనకి ఇంపార్టెంట్ అనమాట. థియరీ పర్పస్లో మనకి
హాలోజినేషన్ ఇది ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ రియాక్టివిటీ అండ్ సెలెక్టివిటీ అనేది ఎక్కువగా ఎస్ఐ క్వశ్చన్కి అడగడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఎక్స్ప్లెయిన్ ద హాలోజినేషన్ విత్ ఇట్స్ రియాక్టివిటీ అండ్ సెలెక్టివిటీ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. హాలోజిటీకరణాన్ని వివరించి దాని యొక్క చర్యాత్మకత, దాని యొక్క స్టెబిలిటీని రాయము, స్థిరత్వాన్ని రాయము అని అంటాడు విత్ కొన్ని ఎగ్జాంపుల్స్తో. ఓకే, ఇప్పుడు 1 by 1 రియాక్షన్ చూద్దాం సార్. ఫస్ట్ చిన్న రియాక్షన్స్ ఇవి చూసేద్దాం. ఫస్ట్ దహన చర్య, కంబషన్. సింపుల్గా ఆల్కేన్స్ అనేవి మండే స్వభావం కలిగి ఉంటాయి. ఎలా అంటే CH4 ఒక ఆల్కేన్ తీసుకున్నాను, టు రియాక్ట్ విత్ ద ఆక్సిజన్, 2 moles ఆఫ్ ఆక్సిజన్తో చదివిస్తే ఇది ఏమవుతుందంటే CO2గా బయటకు పోతుంది అండ్ H2O అండ్ హీట్ రిలీజెస్. అందుకు మనం వంట గ్యాస్లో ఉపయోగించే వాయువు ఏదంటే మీథేన్ గ్యాసెస్ అని అంటాం. ఓకే, ఇంకా ఏవైనా హైయర్ ఆల్కేన్స్ తీసుకున్నా సరే మనకి ఏవైనా సరే మండే స్వభావం కలిగి ఉంటాయి. అండ్ ఈథేన్ రియాక్ట్ విత్ ద ఈథేన్ combustion presence of 7 molecules of O2 to gives rise to 4 molecules of CO2 plus 6 molecules of H2O plus హీట్. ఈ మాలిక్యూల్స్ అనేవి వేటి మీద ఆధారపడి ఉంటాయంటే మనం తీసుకునే ఆల్కేన్స్ యొక్క నెంబర్ మీద ఆధారపడి ఉంటాయి. ఇక్కడ టూ కార్బన్స్ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి దానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ అంత అవసరపడుతుంది అనమాట. ఓకే, దాని ప్రకారం సేమ్ CO2, H2O అండ్ హీట్ రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఆల్కేన్స్ అనేవి కంబషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఏం రాస్తారు, చిన్న డెఫినేషన్ రాసి రియాక్షన్ రాస్తారు. ఆల్కేన్స్ అండర్గో కంబషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ టు రిలీజెస్ ద హీట్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే అనేసి రెండు ఎగ్జాంపుల్ తీసుకోండి. మన కార్బన్ ఆల్కేన్స్ అనేవి మండే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఆక్సిజన్ సమక్షంలో ఇవి మనకి హీట్ని రిలీజ్ చేస్తాయని రాసి మనం 2 రియాక్షన్ రాస్తాం తెలుగులో అంటే. నెక్స్ట్ సెకండ్ పైరాలసిస్ అనుకున్నాం కదా. పైరాలసిస్ అంటే ఏం లేదు సార్, సింపుల్గా ఆల్కేన్స్ నుంచి వేరే కాంపౌండ్స్ అనేవి ప్రిపేర్ అవుతాయి బై యూజింగ్ ఎనీ హై టెంపరేచర్. సింపుల్గా పైరాలసిస్ అంటే ఏమంటామంటే విడిపోవడం సార్. పైరాలసిస్ ఈజ్ నథింగ్ బట్ డికంపోజిషన్ ఆఫ్ ఆల్కేన్స్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా తీసుకున్నాం అనుకోండి, CH4 తీసుకున్నాం అనుకోండి సార్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హై టెంపరేచర్ వద్ద 1500 degrees సెంటిగ్రేడ్ వద్ద దీన్ని హీట్ చేసినట్లయితే ఇది ఏదో విధంగా విడిపోద్ది. ఆల్కేన్స్ అండ్ డికంపోజ్ విత్ ద ఆల్కైన్ CH. దిస్ ఈజ్ ద ఆల్కేన్, దిస్ ఈజ్ ద ఆల్కైన్. అంటే ఏంటిది, మీథేన్ కన్వర్ట్ టు ఇథైన్. ఓకే, ఇలా 2 molecules ఆఫ్ CH4 అనేది 15 degrees వద్ద హీట్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది సార్, ఆల్కైన్గా విడిపోద్ది విత్ గ్యాస్ 3 గ్యాస్ అనమాట. అర్థమవుతుందా? ఇది పైరాలసిస్. సింప్లీ పైరాలసిస్ అంటే ఇట్ నథింగ్ బట్ ద డికంపోజిషన్ ఆఫ్ ఆల్కైన్స్, దట్ ఈస్ ఆల్కైన్స్ కన్వర్ట్ టు ద ఆల్కైన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హై టెంపరేచర్ లైక్ 1500 degrees సెంటిగ్రేడ్. ఆల్కేన్స్ అనేవి విడిపోవడాన్ని పైరాలసిస్ అంటాము. ఆల్కేన్స్ అనేవి హై టెంపరేచర్ వద్ద ఆల్కేన్స్గా మారడాన్ని పైరాలసిస్గా చెప్పొచ్చు. దిస్ ఈజ్ ద పైరాలసిస్ రియాక్షన్. దిస్ ఈజ్ అబౌట్ ద 2 chemical reactions ఆఫ్ ద ఆల్కేన్స్. అండ్ కమింగ్ టు ద హాలోజినేషన్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఏంటి హాలోజినేషన్? ఆల్కేన్స్ అనేవి హాలోజినీకరణ జరిగితే ఎలా జరుగుతాయి అని చెప్తాం. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇందులో ఆల్కేన్స్లో మనకి స్ట్రాంగ్ బాండ్స్ ఉంటాయి, ఎటువంటి రియాక్షన్లో పార్టిసిపేట్ చేయదు. మరి ఇది ఎలా పార్టిసిపేట్ చేస్తుందంటే ముందు చూసినవన్నీ కూడా డికంపోజిషన్ అండ్ హీట్లో మండే స్వభావం కలిగి ఉన్నాయి. హాలోజినీకరణం అంటే ఏంటంటే, హాలోజన్స్ అంటే ఏంటి సార్, క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్ మనం హాలోజన్స్ అని అంటాం కదా. ఓకే, అయోడిన్ను మనం ఏమంటామంటే హాలోజినీకరణం అంటాం. వీటితో రియాక్షన్ జరగడాన్ని మనం ఏమంటామంటే హాలోజినీకరణం. ఓకే, సింపుల్ ఆల్కేన్స్ ఆర్ రియాక్ట్ విత్ ద హాలోజన్స్ టు ఫార్మ్ ద ఆల్కైల్ హాలైడ్స్ ఈజ్ నోన్ యాజ్ ద హాలోజినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్తో రియాక్ట్ చేసినందుకు క్లోరినేషన్ అంటాం, బ్రోమిన్తో రియాక్ట్ చేస్తే బ్రోమినేషన్, ఫ్లోరిన్తో చేస్తే ఫ్లోరినేషన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అవుతుంది, ఆల్కేన్స్ అనేవి ఎటువంటి రియాక్షన్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఒకవేళ ఇలా చేస్తే, ఓన్లీ ద సబ్స్టిట్యూషన్స్. ఓకే,
ఏ దేంతో అవుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియాక్షన్ చూసినట్లయితే CH4 రియాక్ట్ విత్ ద Cl2 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. ఓకే, ఆల్రెడీ చెప్పాం, సన్లైట్లో మాత్రమే ఇవి విడిపోతాయి అన్నమాట. లైక్ రాడికల్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి సార్? వెరీ అన్స్టేబుల్ అండ్ వెరీ రియాక్టివ్. ఓకే, ఈ లైట్ సమక్షంలో మాత్రమే ఈ బాండ్స్ అనేవి విడిపోతాయి. విడిపోవడం అంటే ఎలా విడిపోతాయి అంటే, ఓన్లీ ద సబ్స్టిట్యూషన్, ఒక మాలిక్యూల్కు బదులుగా ఇంకోటి అండ్ వెంటనే సబ్స్టిట్యూట్ అయిపోతుంది. లైక్ వన్ హైడ్రోజన్ రిప్లేసెస్ విత్ ద అనదర్ క్లోరిన్. ఓకే, టు ఫార్మ్ ద ఆల్కైల్ హ్యాలైడ్, దట్ ఈస్ ద క్లోరోమీథేన్. క్లోరిన్ అండ్ హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్ ప్లస్ HCl. ఈ మెకానిజం చూద్దాం మనం, ఇటువంటి మెకానిజంలో ఇన్వాల్వ్ అయ్యిందని. సింపుల్గా మనం ఆల్కేన్స్ అనేవి ఎటువంటి రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి? ఓన్లీ ద సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఓకే, మళ్ళీ ఎటువంటి సబ్స్టిట్యూషన్స్ ఆర్? ఎలక్ట్రోఫైలా, న్యూక్లియోఫైలా, ఫ్రీ రాడికల్ అనుకుంటే ఫ్రీ రాడికల్లో మాత్రమే విడిపోతాయి. ఎందుకంటే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ దీస్ ఆర్ లీవ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ రాడికల్స్ ఓన్లీ. సన్లైట్ సమక్షంలో రాడికల్స్ రూపంలో మాత్రమే యాటమ్స్ అనేవి విడిపోతాయి. దిస్ లీవ్ యాజ్ ఏ రాడికల్స్. ఓకే, ఆల్కేన్స్ అనేవి స్వేచ్ఛాపరాధిపతిక ప్రతిక్షేపణ చర్యలో పాల్గొంటాయి. అది ఒక సబ్స్టిట్యూషన్ బదులుగా ఒక యాటమ్ బదులు ఇంకొక యాటమ్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది అనమాట. కమింగ్ టు ద మెకానిజం, ఇలా ఇప్పుడు ఎన్ని రకాలుగా జరుగుతాయి మనకి? క్లోరిన్ అనేది ఇక్కడ ఉన్న హైడ్రోజన్స్ అన్నీ కూడా రిప్లేస్ అయిపోయినంత వరకు జరుగుతాయి. ఇక్కడ ఒక హైడ్రోజన్కి బదులు ఒక క్లోరిన్ రిప్లేస్ అయింది, అండ్ దెన్ క్లోరినేషన్ కంటిన్యూషన్ అయింది అనుకోండి సార్. ఎంతవరకు కంటిన్యూషన్ అవుతుంది అంటే, ఇక్కడ హైడ్రోజన్స్ అన్నీ కూడా అయిపోయినంత వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు CH2 Cl2 అండ్ ప్లస్ HCl. ఇంకా రెండు హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, మరొక హైడ్రోజన్ రిప్లేస్ చేసి ఉందనుకోండి, CHCl3, దట్ ఈస్ ద క్లోరోఫామ్ అంటాం దాన్ని. అండ్ ఇంకొక హైడ్రోజన్ ఉంది కదా, CCl4 క్లోరార్. ఇలా ఈ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అనేది కంటిన్యూగా ఎన్ని హైడ్రోజన్స్ రిప్లేస్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి అన్ని హైడ్రోజన్స్ వరకు మనకి రిప్లేస్ అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద క్లోరోఫామ్, దిస్ ఈజ్ ద క్లోరార్ అండ్ దిస్ ఈజ్ ద క్లోరోమీథేన్. అలా 3 రకాలుగా విడిపోతుంది అనమాట. ఇప్పుడు మనం మెకానిజం చూసుకున్నట్లయితే దీస్ ఆర్ అండర్గో ఇన్ 3 స్టెప్స్. 3 రకాల స్టెప్లో ఇన్వాల్వ్ అవుతుంది. స్టెప్ 1 అంటే చైన్ ఇనిషియేషన్, చైన్ ప్రాసెస్లో జరుగుతుంది సార్ ఇది. స్టెప్ 1 ఈజ్ ద చైన్ ఇనిషియేషన్. ఓకే, చైన్ ఇనిషియేషన్లో ఫస్ట్ ఏంటి మనకి? క్లోరిన్ అనేది సన్లైట్లో మనకి క్లోరిన్ రాడికల్గా విడిపోతుంది. ఓకే, రాడికల్గా ఎలా విడిపోతుంది? క్లోరిన్ ఇందులో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ అనేది సన్లైట్లో బ్రేక్ అయ్యి సింగిల్ ఎలక్ట్రాన్గా విడిపోద్ది. ఇలా చూపిస్తాం కదా సింగిల్ ఎలక్ట్రాన్ని. అలాగనమాట, నేను డైరెక్ట్గా రాయట్లేదు, డైరెక్ట్గా రాసిస్తున్నాను చూడండి. దట్ ఈస్ ద స్టెప్ 1. అండ్ కమింగ్ టు ద స్టెప్ 2 ఈజ్ ద చైన్ ప్రాపగేషన్. మనం ఏదైతే సబ్స్టిట్యూషన్ జరుగుతుందో దాంతో ఇన్వాల్వ్ అవుతాయి. ఈ రాడికల్స్ అనేవి వెరీ అన్స్టేబుల్ అండ్ వెరీ రియాక్టివ్, కుదురుగా ఉండలేవు. వెంటనే స్వేచ్ఛా ప్రతిపదికలు అనేవి మనతో దేంతో రియాక్ట్ చేస్తున్నామో అందులో ఉన్న వాటితో సబ్స్టిట్యూట్ అయిపోతాయి. చైన్ ప్రాపగేషన్. ఈ చైన్ ప్రాపగేషన్లో ఎన్నిసార్లు అయినా రిప్లేస్ అవుతాయి, ఎందుకంటే ఇవి అన్స్టేబుల్ రియాక్టివ్ అనమాట. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆపోజిట్లో ఉన్నటువంటి వాటి బట్టి ఇవి రెస్పాండ్ అవుతాయి అన్నమాట. క్లోరిన్ రాడికల్ టు రియాక్ట్ విత్ ద CH3 రాడికల్ ప్లస్ HCl ఏమైంది? సబ్స్టిట్యూట్ అయింది. ఒక దాంతో ప్లేస్లో సబ్స్టిట్యూట్ అవ్వకముందు వచ్చిన స్టెప్ అనమాట. ఓకే, అండ్ దెన్ CH3 రాడికల్ అనేది మళ్ళీ ఏమవుతుంది సార్ మనకి? Cl2తో రియాక్ట్ అవుతే CH3Cl అండ్ Cl రాడికల్. ఓకే, క్లోరోమీథేన్ ఏర్పడింది. ఇక్కడ ఏర్పడింది కదా, దాన్ని మెకానిజం స్టెప్లో రాస్తున్నాం. మళ్ళీ ఇది ఏమవుతుంది? క్లోరిన్ రాడికల్ అనేది CH3Clతో రియాక్ట్ అయినప్పుడు మళ్ళీ కంటిన్యూషన్ అని చెప్పాం కదా, CH3Clతో రాడికల్తో ఏర్పడినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇంకొక దాంతో ఏర్పడుతుంది. అదేంటి? CH2Cl. CH2 రాడికల్
Cl ప్లస్ HCl. మళ్ళీ ఇది ఏమవుతుంది, మళ్ళీ CH2Cl మళ్ళీ ఈ రాడికల్ అనేది Cl2తో కంట్రిబ్యూషన్ అని చెప్పుకున్నాం కదా. మళ్ళీ ఏమవుతుంది సార్, CH2Cl2 ప్లస్ మళ్ళీ క్లోరిన్ రాడికల్ ఉంటుంది. ఇలా ఈ ప్రాసెస్ అనేది ఎంతవరకు కంట్రిబ్యూషన్ అవుతుంది, అక్కడ ఉన్న హైడ్రోజన్స్ అనేవి మనకి అయిపోయినంత వరకు కూడా కంట్రిబ్యూషన్ అవుతుంది. దట్ ఈస్ ద ఏమంటాం, చైన్ టెర్మినేషన్ అంటాం. చైన్ టెర్మినేషన్ అంటే ఏంటి, రాడికల్ కాంబినేషన్ అయిపోతుంది. థర్డ్ స్టెప్లో చైన్ టెర్మినేషన్ ఈజ్ లైక్ దిస్, Cl రాడికల్ ప్లస్ Cl రాడికల్ ఫామ్ ఏ మాలిక్యూల్, అది టెర్మినేషన్ అంటాం. ఎండ్ అయిపోతుంది అనమాట. ఎప్పుడు CH3 రాడికల్ ఉంటుందా అండ్ CH3 రాడికల్ ఉంటుందా, కాంబినేషన్ ఆఫ్ ఆల్కేన్ ఒక మాలిక్యూల్గా ఏర్పడిపోతుంది కదా, అలా అనమాట. ఇక్కడ ఎలా ఏర్పడుతుంది, CH3 రాడికల్ ప్లస్ Cl రాడికల్ గివ్స్ రైజ్ టు CH3Cl. ఓకే, ఇలా మాలిక్యూల్గా ఏర్పడిపోవడాన్ని మనం చైన్ టెర్మినేషన్ అంటాం. దీన్ని హాలోజనీకరణం అంటాము. ఇవి 3 స్టెప్పుల్లో మనకి ఏర్పడతాయి. ఫస్ట్ నుంచి చూసినట్లయితే హాలోజనేషన్ ఈజ్ నథింగ్ బట్ ద ఆల్కేన్స్ రియాక్ట్ విత్ ద క్లోరిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ టు ఫార్మ్ ద హాలో ఆల్కేన్స్. సింప్లీ ఇవన్నిటిని కూడా హాలో ఆల్కేన్స్ అంటాం అనమాట. ఓకే, క్లోరోమీథేన్ అండ్ దెన్ డైక్లోరోమీథేన్ అండ్ దెన్ క్లోరోఫామ్ అండ్ దెన్ క్లోరాల్. దిస్ ఇస్ ద హాలో ఆల్కేన్స్. ఓకే, ఆల్కేన్స్ అనేవి క్లోరిన్తో సన్లైట్ సమక్షంలో చర్య జరిపి హాలో ఆల్కేన్స్ ఏర్పడినాడనే హాలోజనీకరణం అంటాము. ఓకే, ఇవి 3 స్టెప్లో ఫాలో అవుతాయి. దట్ ఈస్ ద స్టెప్ 1 అండ్ చైన్ ఇనిషియేషన్. చైన్ ప్రథమ చర్య అని అంటాం కదా, ప్రథమ చర్య, ద్వితీయ చర్య, నెక్స్ట్ అంత్యచర్య అని అంటాం కదా, అలా అనమాట. చైన్ ప్రాపగేషన్ అండ్ చైన్ టెర్మినేషన్. చైన్ ఇనిషియేషన్లో క్లోరిన్ రాడికల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. ఈ క్లోరిన్ రాడికల్స్ అనేవి చాలా రియాక్టివ్ కాబట్టి దేంతోనైతే రియాక్ట్ చేస్తున్నామో దాంతో రియాక్ట్ అవుతాయి. ఇక్కడ ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ అవుతుంది. ఒక హైడ్రోజన్ బదులుగా ఇంకో క్లోరిన్ రాడికల్ని సబ్స్టిట్యూట్ అయ్యి ఇలా ఫామ్ అవుతుంది. దీన్ని మెకానిజంలో రాసామన్నమాట. ఒక రాడికల్ అనేది ఇంకొక హైడ్రోజన్ రాడికల్తో సబ్స్టిట్యూట్ అయ్యింది కదా, అది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అంటే ఇక్కడ ఉన్న హైడ్రోజన్స్ అనేవి అయిపోయినంత వరకు సబ్స్టిట్యూట్ అవుతుంది అనమాట. అది ఎండింగ్ ప్రాసెస్ ఎక్కడ అవుతుంది, మనకి ఇక్కడ క్లోరిన్ రాడికల్ టెర్మినేషన్ చేసినంత వరకు అవుతుంది అనమాట. ఓకే, ఇలా CH3Cl వరకు అవుతుంది. దాని తర్వాత మళ్ళీ అవుతుంది అనమాట. దిస్ ఇస్ చైన్ టెర్మినేషన్. ఇక్కడ వరకు ఆగిపోయిందా, మళ్ళీ ఈ క్లోరిన్ రాడికల్ అనేది మళ్ళీ రియాక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది హాలోజనీకరణం. ఇప్పుడు దీని యొక్క రియాక్టివిటీ ఏది స్టేబుల్, ఏది దేంతో, ఓన్లీ క్లోరిన్తో మాత్రమే మనం రాస్తాం, క్లోరినేషన్ మాత్రమే రాస్తాం. వాట్ అబౌట్ ద ఫ్లోరినేషన్, బ్రోమినేషన్, అయోడేషన్ దేంతో జరిపితే ఎలా జరుగుతుంది, దేంతో స్థిరత్వంగా ఉంటుంది, దేంతో రియాక్టివ్ ఎక్కువ ఉంటుంది అనేది చెక్ చేద్దాం. ఇవే 2 పాయింట్లు సార్, చూద్దాం ఒకసారి. ఓకే, రియాక్టివిటీ ఆఫ్ హాలోజినేషన్ మనకు ఖచ్చితంగా సిలబస్లో మెన్షన్ చేశాడు. క్వశ్చన్ కూడా అలాగే అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ ద హాలోజినేషన్ విత్ ఇట్స్ రియాక్టివిటీ అండ్ స్టెబిలిటీ. ఏంటి రియాక్టివిటీ అంటే, ఆల్కేన్స్ అనేవి హాలోజన్తో రియాక్ట్ అవుతుందని చెప్పాము కదా సార్. హాలోజన్తో జరిగినప్పుడు ఓన్లీ క్లోరిన్తోనే చెప్పాం. వాట్ అబౌట్ ద ఫ్లోరిన్ అండ్ బ్రోమిన్ అండ్ అయోడిన్, ఫ్లోరినేషన్, బ్రోమినేషన్, అయోడినేషన్ జరగడానికి ఛాన్స్ ఉంది కదా. కానీ ఇందులో ఏది ఫస్ట్ జరుగుతుంది, ఏది త్వరగా జరుగుతుంది అంటే F2 ఈజ్ గ్రేటర్ దాన్ అండ్ క్లోరిన్ అండ్ బ్రోమిన్ అండ్ అయోడిన్. ఓకే, ఎప్పుడు కూడా మనకి ఈ అయోడిన్ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకు తక్కువగా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా జరుగుతుంది, CH4 + I2 గివ్స్ రైజ్ టు CH3I జరగాలి ప్లస్ HIగా జరగాలి. కానీ ఇది ఏమవుతుందంటే వెరీ లెస్ రియాక్టివ్ వల్ల ఏమవుతుందంటే పునరమరిక జరుగుతుంది సార్. రివర్సిబుల్ అండ్ రివర్సిబుల్ రియాక్షన్ జరిగిపోతుంది అనమాట. అంటే ఇటు నుంచి ఇటు వెంటనే జరిగిపోతుంది కాబట్టి ఒక స్టేబుల్ ప్రోడక్ట్ రాదనమాట. సో దట్స్ వై దీనికి రియాక్టివ్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అయోడినేషన్ అనేది జరపవు. ఓకే, అండ్ కమింగ్ టు ద ఫ్లోరినేషన్ అనేది వెరీ హై ఎలక్ట్రోనేటివ్ వల్ల, ఇవి లెస్ ఎలక్ట్రోనేటివ్ వల్ల ఇవి ఇర్రివర్సిబుల్ రియాక్షన్గా జరిగి మనకి ఈక్విలిబ్రియం వద్ద జరిగిపోయి అటు నుంచి ఇటు వెళ్ళిపోయి ఒక స్ట్రాంగ్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. వెంటనే మళ్ళీ
ఇది ఐడిన్ అండ్ మీథోన్గా మారిపోతుంది అనమాట. రివర్సిబుల్ రియాక్షన్గా అయిపోతుంది కాబట్టి ఐడినేషన్ అనేది ఎక్కువ రియాక్షన్ మనం చూడం. అండ్ కమింగ్ టు ద ఫ్లోరినేషన్, దిస్ ఈజ్ ద ఫ్లోరిన్ హై ఎలక్ట్రోనెగేటివ్, అధిక రుణ విద్యుతాత్మక మూలకం వలన ఇవి దీంతో రియాక్షన్ జరిపితే ఏమవుతాయి అంటే బర్న్ అవుతాయి, ఎక్స్ప్లోజివ్గా ఉంటాయి అన్నమాట. మనకి ఈ ఆల్రెడీ ఫ్రీ రాడికల్ వెరీ రియాక్టివ్, అందులో మళ్ళీ ఇది హై ఎలక్ట్రోనెగేటివ్తో పార్టిసిపేట్ చేస్తే CH3F అనేది ఒకవేళ ఫామ్ అయితే అది ఎక్స్ప్లోజివ్ అనమాట, ఎక్స్ప్లోజివ్ అయిపోతుంది, బర్న్ అయిపోతుంది. కాబట్టి మ్యాక్సిమం ఈ రియాక్షన్ కూడా మనకు జరిగితే క్లోరినేషన్ అండ్ బ్రోమినేషన్ మాత్రమే జరుగుతాయి. మీరు అదే రాస్తారు. రియాక్టివిటీ ఆఫ్ హాలోజనీస్ ఈజ్ ఓన్లీ ఇన్ ద reactivity of halogens is order is fluorine and then chlorine and then bromine and then iodine. Iodine is the not undergo halogenation because of it is undergo irreversible and irreversible reaction. That's why iodination is not present with the any type of alkanes. And coming to the fluorination, if fluorination is undergo with the any type of alkanes, if then then burn the whole compound. That's why fluorination reaction also not undergo with the any type of alkanes, and only the chlorination and bromination with the any type of alkanes. ఓకే, ఈ రియాక్టివిటీ అనేది ఐడినేషన్తో ఫ్లోరినేషన్తో జరగవు. ఫ్లోరిన్తో ఎందుకు జరగవు అంటే ఇది హై ఎలక్ట్రోనెగేటివ్ వల్ల మనకి ఇవి బర్న్ అవ్వడం కానీ ఎక్స్ప్లోజ్ అవ్వడం కానీ జరుగుతాయి కాబట్టి. అండ్ కమింగ్ టు ది ఐడినేషన్ వల్ల ఎందుకు జరగదంటే లెస్ ఎలక్ట్రోనెగేటివ్ అండ్ లెస్ రియాక్టివ్ వల్ల ఇక్కడ రియాక్షన్ అనేది రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్గా జరిగిపోతుంది కాబట్టి మనకి ఈ రియాక్షన్ జరగదు, ఓన్లీ మనకి ఇక్కడ జరుగుతుంది అనేది మనం ఆ 2 పాయింట్లు రాస్తే మనకు సరిపోతుంది. అండ్ కమింగ్ టు ద స్టెబిలిటీ జరుగుతాయి అన్నాం కదా, ఏం జరుగుతాయి, రెండిటితో జరుగుతాయి అనుకున్నాం కదా. ఆల్కహాల్స్ అనేవి హ్యాలోజనీకరణంలో 2 హ్యాలోజ్తో పార్టిసిపేట్ చేస్తాయి. ఆ 2 హ్యాలోజన్స్ ఏంటి సార్, మనకి క్లోరినేషను, బ్రోమినేషను. ఈ రెండింటితో పార్టిసిపేట్ చేసినప్పుడు మనం ఆల్కెన్స్ యొక్క స్టెబిలిటీ కూడా చూసుకోవాలి. ఆల్కెన్స్ అంటే ఏంటి, 3 రకాల ఆల్కెన్స్ ఉంటాయి సార్. కార్బన్స్ 1 to ఎంతవరకైనా హాలోజినేషన్ జరుగుతుంది. మళ్ళీ ఇందులో 3 types ఆఫ్ కార్బన్స్ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ ద టెర్షరీ కార్బన్ అండ్ సెకండరీ కార్బన్ అండ్ ప్రైమరీ కార్బన్. వేటిని అంటామంటే ద కార్బన్ హ్యావ్ 3 సబ్స్టిట్యూయెంట్స్ కాల్డ్ యాజ్ ఏ టెర్షరీ కార్బన్. ఒక కార్బన్ అనేది 3 సబ్స్టిట్యూయెంట్ కలిగి ఉన్నట్లయితే ఆ కార్బన్ మనం ఏమంటామంటే టెర్షరీ కార్బన్ అంటాం. ఒక కార్బన్ అనేది 2 సబ్స్టిట్యూయెంట్ కలిగి ఉన్నట్లయితే వాటిని సెకండరీ కార్బన్ అని అంటాం. ఇవి రిమైనింగ్ అనేవి హైడ్రోజన్స్ అవ్వాలి సార్, లేదా ఇంకోటి ఏదైనా అవ్వాలి. అలాంటి వాటిని మనం సెకండరీ కార్బన్ అంటాం. ఇక్కడ ఓన్లీ ఇటువంటి ఒకే ఒక సబ్స్టిట్యూయెంట్ ఉండాలి. The carbon having 1 substituent that is the primary carbon. The carbon having 2 substituent, that is secondary carbon. The carbon having 3 substituent, that is tertiary carbon. ఓకే, వీటిల్లో ఏది స్పీడ్గా మనకి హాలోజనీకరణం జరుగుతుంది అంటే మనకి ఏం చెప్పొచ్చు సార్, క్లియర్గా కనిపిస్తుంది కదా, టెర్షరీ గ్రేటర్ దాన్, సెకండరీ గ్రేటర్ దాన్ ప్రైమరీ. ఓకే, ఇందులో ఒకే ఒక హైడ్రోజన్ ఉంటుంది కాబట్టి అది ఈజీగా హాలోజినేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇందులో 2 హైడ్రోజన్స్ ఉంటాయి, ఇందులో 3 హైడ్రోజన్స్ ఉంటాయి. ఓకే, సింపుల్గా చెప్పొచ్చు. ఇది కాంపిటేటివ్ బిట్, సెకండరీ అండ్ టెర్షరీ అండ్ దెన్ సెకండరీ అండ్ దెన్ ప్రైమరీ. ఓకే, సింపుల్. ఇంకా ఎక్స్ప్లెనేషన్ చెప్పాలంటే ఇండక్టివ్ ఎఫెక్ట్లో కూడా చెప్పొచ్చు. ఇండక్టివ్ ఎఫెక్ట్ మీకు ఐడియా ఉందో లేదో తెలియదు కాబట్టి ఇండక్టివ్ ఎఫెక్ట్ కూడా చెప్పొచ్చు. ఓకే, ఇందులో 3 మెథైల్ గ్రూపులు 3 డొనేటింగ్ గ్రూప్స్లో ఉంటాయి కాబట్టి రియాక్షన్లో ఇంకా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తుంది. అది కూడా ఒక రీజన్ చెప్పొచ్చు. ఇండక్టివ్ ఎఫెక్ట్ మీకు తెలుసో తెలీదు, అది అవుట్ ఆఫ్ సిలబస్గా మనం చెప్పుకోవచ్చు కాబట్టి అది డిస్కస్ చేయం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టెర్షరీ కార్బన్ హ్యావ్ ఓన్లీ 1 హైడ్రోజన్. దట్స్ వై ఇట్ ఈస్ ఈజీలీ అండర్గో హాలోజినేషన్ విత్ ద chlorine and bromine, and then 2 hydrogen and then 3 hydrogens. కాబట్టి టైం టేకన్ అనుకోవచ్చు, టైం టేకన్ కాబట్టి ఆ విధంగా కూడా మనం ఒక రీజన్ చెప్పుకోవచ్చు.
ఓకే, దిస్ ఈస్ ద స్టెబిలిటీ ఆఫ్ హాలోజినేషన్ విత్ ద ఆల్కేన్స్. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్, ఎస్ఏ పర్పస్లో అడుగుతున్నాడు. ఎక్స్ప్లెయిన్ ద హాలోజినేషన్ విత్ ఇట్స్ రియాక్టివిటీ అండ్ స్టెబిలిటీ విత్ ద సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఓకే, 1 by 1 చెప్దాం చూడండి ఒకసారి. హాలోజినేషన్ అంటే ఏంటి? హాలోజినేషన్ ఈజ్ నథింగ్ బట్ హాలోజన్స్ రియాక్ట్ విత్ ద ఆల్కేన్స్ టు ఫార్మ్ ద హాలో ఆల్కేన్స్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ హాలోజినేషన్. ఓకే, దాని తర్వాత ఒక్కొక్క స్టెప్ మెకానిజం రాసి దాని యొక్క రియాక్టివిటీ మనం చెప్పాలి. రియాక్టివిటీ అంటే హాలోజన్లో చాలా హాలోజన్స్ ఉంటాయి కదా, ఏది ముందు పార్టిసిపేట్ చేస్తుంది, ఎందుకు పార్టిసిపేట్ చేయమనేది రీజన్ రాయాలి, 1, 2, 3 పాయింట్స్. అండ్ దెన్ స్టెబిలిటీ. ఓకే, ఇలా మనం క్వశ్చన్స్ అనేవి ఈజీగా 10 మార్క్స్ పడడానికి ఛాన్స్ ఉంటుంది 1 by 1 పాయింట్ వైజ్ రాసినట్లయితే. ఓకేనండి, ఈరోజు మనం ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఐసోమర్స్ ఆఫ్ ఆల్కేన్స్ చూద్దాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్. మళ్ళీ చెప్తున్నాను, అవర్ క్లాసెస్ విల్ బీ షార్ట్ అండ్ స్వీట్. తక్కువ టైంలో అయిపోతున్నాయని సిలబస్ అగ్రెస్ చేయడం లేదు, ఓవర్కమ్ చేసేట్లేదు. మీ సిలబస్ దగ్గర పెట్టుకొని చూడండి. సెకండ్ సెమ్ న్యూ సిలబస్ ప్రకారం ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేస్తాను. ఓకే, ఎందుకు షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలంటే ఒక్కొక్క రోజుకి ఒక టాపిక్ నేర్చుకుంటే దట్ విల్ బీ ఈజీ టు స్టడీ. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.